జగమే కూలే లేదే సమయం దేనికి లే ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా నరమేదం మాధవా రావుగా. చిన్నబాబుకి పెళ్లి చూపులేంటి రమ్మా? నాతో కూడా ఒక్క మాట చెప్పలేదు. మాకు చెప్పకుండా మీరేం చెయ్యరు కదత్తయ్యా, మరి ఇప్పుడేంటి ఇలా? చెప్పినవేవి జరగడం లేదు, అందుకే చెప్పకుండా ప్లాన్ చేశాను. నువ్వు ఎంత హఠాత్తుగా ప్లాన్ చేశావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏంటమ్మాది? అరుణ్ నా మాట కాదని ఆ రోజాని పెళ్లి చేసుకున్నాడు. పీటల మీద నుంచి వెళ్లిపోయి అందరి ముందు నా పరువు తీశాడు. ఆ రోజాని వదిలించుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు కుదరలేదు. ఇప్పుడు ప్రేమ్ ఆ చామంతి చుట్టూ తిరుగుతున్నాడు. వీడు కూడా చేజారిపోతే నేను చేయగలిగేది ఏమీ ఉండదు. వీడి పెళ్ళైనా నేననుకున్నట్టు జరగాలి. వచ్చే కోడలు నా మాట వినాలి. మరిదేంటి చెల్లమ్మా, పెద్దోడితో జరగకపోయినా చిన్నోడితో అయినా నా కూతురు పెళ్లి జరుగుతుందని నేను ఆశపడుతుంటే గుర్తుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? దీక్షకి అరుణ్ని ఇవ్వాలి అనుకున్నాను. అరుణ్కిచ్చే పెళ్లి చేస్తా. దీక్ష నా పెద్ద కోడలవుతుంది అని చెప్పాను, అలాగే అవుతుంది. అత్తయ్య, ఆ రోజా రోజు రోజుకి ఈ ఇంట్లో పాతుకుపోతుంది కదా. అది ఈ ఇంట్లో ఉండదు, ఉండనివ్వను. మీరు దాని గురించి మర్చిపోండి. దీక్షే అరుణ్ భార్య, అది ఎప్పటికైనా సరే. ఏంటన్నా నువ్వు ప్రతి దానికి అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు? పెద్ద బావకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, అరుణ్తో కుదరలేదని ప్రేమ్కిచ్చి చేస్తారా? సర్లేమ్మా, ముందా పెళ్లి చూపుల సంగతి ఎంతో చూద్దాం. పద.